నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. 7,000 కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతోందన్నారు. ప్రతి రైతుకు రుణముక్తి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు రుణమాఫీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఈ రోజు ₹1,00,000 వరకు రైతు రుణాలను ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోపు 1,50,000 వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుందన్నారు. ఆగస్టులో 2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఒకే విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టులోపే 3 దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే చెప్పారని తెలిపారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోందన్నారు. అనుకున్న సమయానికి లోపే రుణాలు రైతులకు చెల్లించేందుకు సిద్ధమైందని చెప్పారు. 7 నెలల ప్రభుత్వ కాలంలో రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కింద 30,000 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. అంతకుముందు కార్యకర్తలు రైతులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో షబ్బీర్ అలీ పాల్గొని పల్సర్ బైక్ నడుపుకుంటూ క్యాసంపల్లికి చేరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ లో యావత్ రాష్ట్ర ప్రజలకు మాట్లాడుతూ, రైతులతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కాలేదు. గతంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, అలాగే మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు మన రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలు, భారతదేశంలో 72,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినారు. అది ఘనత కాంగ్రెస్కి, సోనియా గాంధీకి. మళ్ళా దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన నాయకుడైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చర్య వల్ల మరి మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో వచ్చినప్పుడు అది 6th May 2000 మాట ఇస్తున్నా, నేను తెలంగాణ ఇస్తా అన్నది ఆ తెలంగాణ తల్లి మాట నిలుపుకొని మనకు దాన్ని కడుపు కోసుకొని ఆంధ్ర పోయినా సరే ఇలా తెలంగాణ ఇచ్చింది మనకు మన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. అలాగే 2 లక్షల రుణమాఫీ అన్నాం. ఇలా 2 లక్షల రుణమాఫీలో ఇలా ఫస్ట్ డే కామారెడ్డి జిల్లాకు వస్తే రాష్ట్ర ఫిగర్ అయితే చెప్పినారు. కామారెడ్డి జిల్లాలో 49,541 బెనిఫిషియర్స్కు, అకౌంట్స్ హోల్డర్లకు, రైతులకు లాభంతో ఇలా డబ్బులు చూస్తే 235,41,00,000 రూపాయలు, 235 crores 61 lakhs మన జిల్లాకు మొదట విడత ఫస్ట్ లిస్ట్ ఇది మాఫీ జరిగింది. రెండో లిస్ట్ ఓన్లీ 5 దినాల తర్వాతనే 0 నుంచి 1,50,000 రూపాయలు ఇంకో 2 లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆగస్టు 15 అన్నాను, కానీ ఇంకా ఆగస్టు 15 వరకు పోకముందే ఆగస్టు 5వ తారీఖు లోపలనే మనకు 3వ విడత 0 నుంచి 2 లక్షల రూపాయల రుణము వర్షమాట రావాలా. ఇంత మరి ఈ కార్యక్రమానికి మీరు ఎలాంటి అపోహలకు పోకండి. किसी के बारे में गलत मत सोचो ఇది అవుతుందా కాదా అని. ఎవరు నమ్మలేదు, కొన్ని రాజకీయ పార్టీలు అనుకున్నారు కాదని. కానీ ఇవాళ 1,00,000 రూపాయలు అయితే వాళ్ళ 4 o'clock మీ అకౌంట్స్లో పడిపోయింది. మిగిలినది కూడా మీ అకౌంట్స్లో ఒక 10 దినాల్లో మొత్తం మాఫీ అయిపోతుంది. దాని తర్వాత పెళ్లికి కానీ, బంగారం కానీ, ఏదైనా మంచి శుభ కార్యక్రమాలు చేసుకొని, కానీ ఇక ఈ నుంచి బార్బర్ షాప్లో ఫుల్ అవుతుంది నాకు తెలుసు. కానీ ఇంకోటి పెడతా, కెమెరా పెడతాను. ఏ రైతు పోతున్నాడు, ఏ రైతు ఎక్కడ మీకు చేస్తున్నాడో అది రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇస్తాం. అది మాత్రం పైసలు ఖరాబ్ చేసినారా ఆగో, దయచేసి దండం పెడితే చెప్తున్నా, కష్టపడిన పైసలు ఇది ఎక్కడి నుంచో రేవంత్ రెడ్డి గారు అనేది కాదు. ఇవాళ మీ పైసలే, కానీ మీ చట్ట పైసలు, ఈ మన పైసలు, మన ప్రభుత్వం పైసలు, మన ప్రజల పైసలు ఇవాళ రుణమాఫీ అయిందని మనకేమో నడు అని గుంపు పోయి బాగా పోయి దుమ్ము చేసినా ఇక
ఇంకా 2 చేతులు అప్పీల్ తప్ప వేరే ఏం యాక్షన్ తీసుకోలేదు కానీ అప్పీల్ అయితే చేస్తున్నారు 2 చేతులు ఎంతమంది సభ్యులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పీర్ల పండుగను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పీర్ల చావడిలో భక్తులు పీర్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పీర్లను ప్రధాన వీధుల గుండా ఊరేగించి సమీపంలోని చెరువులకు తీసుకెళ్లారు. త్యాగలకు ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గత 10 రోజులుగా చావడిలో నెలకొల్పిన పీర్లను పట్టణంలోని పురవీధుల గుండా ఊరేగించారు. భక్తులు పీర్లకు దట్టులు సమర్పించి అలేబలే ఆడారు. కుల మతాలకు అతీతంగా స్థానికులు హసైదులా ఆడుతూ పండుగ జరుపుకోవడంతో సందడి నెలకొంది. ఈ మేరకు ఊరేగించిన పీర్లను బుధవారం రాత్రి సమీపంలోని చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. इससे पहले आप कम से कम 40 क्या है इससे पहले आप कम से कम 40 దండం పెట్టుకుంటాము. మాకు అనుకున్నాయని దేవుడు మంచిగా సహకరిస్తాడు. అందుకోసమే మేము తప్పకుండా వచ్చి दर्शन చేసుకొని భగవంతుడికి కుడక పేరేసి ఉల్బెల్లం జరిపించాం. गंगा जमुना तहजीब है, ये 400 साल की हिस्ट्री है. मेरे दादा परदादा मेरे बड़े भाया हमारे वालिद साहब ये सब करके गुजर गए हैं. अभी हम लोग के दौर में आया है. 2018 में हम इस कमेटी को बनाए. शबीर अली साहब जब अख्तियारत में नहीं थे तो उन्हीं की बदौलत से हम ये 2018 में इसी कमेटी बनाए. और 1993 में छोटा मेरा भाई अब्दुल रहमान एक्स काउंसलर जब बालाकोट साहब के अपोजिट ठहर के बम्पर मेजर से जीतने के बाद में शुक्रगुजार हैं कि हम कमेटी की तरफ से गए और बुजुर्ग शबीर उनका. और अभी भी हम शबीर साहब से यही उम्मीद रखते हैं कि अभी हमारा जो 27-30 साल हो गया इस बना के आशुरा खाने को गिरने के बाद, तो अभी ये छत जो है गिर रहा है. बारिश की पानी की वजह से अंदर पानी आ रहा है. तो हम शबीर साहब से उम्मीद रखते हैं कि हमारे को फंड दे के इस छत को थोड़ा रिपेयर कराएं. और सामने आवाज़ जो आती है ये गंगा जमुना तहजीब है, 400 साल की हिस्ट्री है हमारे तेलंगाना की. तो यहाँ पे हर कौम के आदमी आते हैं, हिंदू मुस्लिम को भी हम एकजुट होकर इसको मिल के ये मुहर्रम को आगे तक 9-10 को हम लोग आगे तक पहुँचाते हैं. మొహరం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో ఏర్పాటు చేసిన పీర్లను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ దర్శించుకున్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లింలకు మొహరం, హిందువులకు తొలి ఏకాదశి 2 పండుగలు ఒకే రోజు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ ఎక్కువ శాతం హిందువులే ఉండడం విశేషమన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
అర్హులైన రైతులందరికీ పకడ్బందీగా రుణమాఫీ పూర్తి చేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ అన్నారు. మొదటి విడతగా జిల్లాలో 49,541 మంది రైతులకు 235,61 రుణమాఫీ వర్తిస్తుందన్నారు. పంట రుణాలు మాఫీ జరగకుంటే రైతులు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో గురువారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ బ్యాంకర్లు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతు రుణమాఫీపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం యూనిట్గా తీసుకొని 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు 3 విడతల్లో గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. మొదటి విడతగా జిల్లాలో 49,541 మంది రైతులకు 235,60 రూపాయల రుణమాఫీ వర్తిస్తున్నందున ప్రతి బ్యాంకులో రుణమాఫీకి ప్రత్యేక నోడల్ అధికారిని నియమించుకొని ఎలాంటి సమస్య తలెత్తకుండా సంబంధిత రైతులకు మాఫీ అయ్యేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. పంట రుణాలకు మాత్రమే మాఫీ చేయాలని, ఇతర రుణాలకు వర్తింప చేయొద్దని బ్యాంకులను ఆదేశించారు. అర్హత ఉన్న వారికి ఎవరికైనా పంట రుణాల మాఫీ జరగకుంటే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ 9966498338 నంబర్ను సంప్రదించాలని రైతులకు జిల్లా కలెక్టర్ సూచించారు. సొంత కార్యక్రమాలు అంటే శాతం ప్రతి బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్ లోన్ బ్యాంక్ లోన్ ఆఫీసర్స్ బ్యాంక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 8 డిసెంబర్కి రీపేర్ చేస్తే అప్పుడు 8 డిసెంబర్ రీపేర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్. ఆర్థికంగా స్థిరపడ్డవారు పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. ₹1,00,000 పుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారికి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ఉత్సాహంగా సాయం చేస్తారని పేర్కొన్నారు. కామారెడ్డి మండలం చిన్న మలరెడ్డి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా స్థిరపడ్డవారు పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. చిన్న మలరెడ్డి గ్రామానికి చెందిన వినయరెడ్డి ₹1,00,000 పుస్తకాలు, ఇతర సామాగ్రి అందజేయడం ఆనందదాయకమని కొనియాడారు. ఇలాంటి వారికి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ఉత్సాహంగా సాయం చేస్తారని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలకు, గ్రామ పంచాయతీలకు అనేక మంది దాతలు స్థలాలను విరాళాలుగా ఇచ్చేవారని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు. పుట్టి పెరిగి చదువుకొని ఇక్కడ నుండి అభివృద్ధి చెందిన వారంతా మారాలనేది పూర్వ విద్యార్థి ఏం కావాలన్నా అన్నాడు. అంటే నేను రీడింగ్ హ్యాబిట్ను ఇన్కల్కేట్ చేద్దాము అని చెప్పేసి శ్రమ చాలా ఉంది సార్. మరి మా యొక్క అధికార పార్టీ నాయకుల ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. గ్రామాల నుంచి అనుమతులు లేని చోట సైతం ఇసుక తోడేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను లోడు చేసుకొని అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికార యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం. 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది ఇసుక అక్రమ రవాణా. కొంతమంది దళారులుగా ఏర్పడి ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా బేచ్కుంద మండలం హస్కుల్ క్వారీ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలు అండతో బంజీరా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఇటీవల హస్కుల్ క్వారీలో నిర్వాహకులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాజాగా వేబిల్లులు లేకుండా హస్కుల్ నుంచి పెద్ద మొత్తంలో ఇసుక రవాణా జరుగుతోంది. రాత్రి వేళల్లో తవ్వకాలను ఎలాంటి అనుమతులు ఉండవు. సాయంత్రం 6 గంటలు దాటితే తవ్వకాలు జరపవద్దనే నిబంధన ఉంది. కానీ ఇక్కడ మాత్రం చీకటి పడగానే టిప్పర్లు, లారీలు వరుస కడుతున్నాయి. అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికార నేతలే తెర వెనుక నుంచి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం ఇసుక రైచర్లను ఏర్పాటు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తుంటే ఆ పార్టీ నేతలే సహజ వనరుల దోపిడీకి సహకరిస్తుండడం గమనార్హం.
फोटो इसको हमारे तकलीफ नहीं होती, वो देख रहे हम भी। ड्राइवर को तकलीफ नहीं होना बोल के हम वो कर रहे। तुम लोग ये ना को सोचो कि हमारे को फोटो उतार रहे बोल के, खाली ड्राइवर को मारे कैसा, वो मारना हमारे को वो है। ड्राइवर को मारने क्या जरूरत है भाई, वो परिवार ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయమని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దీంతో 11,48,000 మంది రైతులకు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీపై కాంగ్రెస్ నాయకులు రైతులతో సభ ఏర్పాటు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలు రైతులు పాలాభిషేకం నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని ఎమ్మెల్యే పోచారం అన్నారు. 11,48,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు చేశారు. దేవిలాల్ గారు ఉన్నప్పుడు, చరణ్ సింగ్ గారు ఉన్నప్పుడు 5,000, 10,000 అని చేశారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొంత చేశారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా 4,000 కోట్లు, 4,000 కోట్లు, 4,000 కోట్లు అంటే 16,170 కోట్లు చేసినాం 4 విడతలు. 2018 తర్వాత వచ్చినటువంటి రెండోసారి ప్రభుత్వంలో 20,000 కోట్లుంటే 12,000 కోట్ల వరకు 40 లక్షల మంది రైతులు 31,000 కోట్లు 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే మన ప్రభుత్వం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఆశా వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విశ్రాంతి భవనం నుండి ప్రధాన రహదారి గుండా ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ గౌరవ వేతనం 18,000కు పెంచాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీ నిలబెట్టుకోవడం జరుగుతుందన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అంశమని కొనియాడారు. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం లింబూర్లో గురువారం రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎడ్ల బండిపై వచ్చారు. పార్టీ నాయకులు రైతులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని చెప్పారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అంశమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని చెప్పారు. నా దగ్గరికి రండి సార్, ఇది ప్రాబ్లం ఉన్నదని చెప్పండి, దాన్ని తక్షణమే పరిష్కరించి ప్రతి ఒక్కరికి చేస్తా. కాబట్టి మిత్రులారా, రేవంత్ అన్న రాజ్యం, రేవంత్ అన్న ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఎట్లా చేయబోతున్నాము, రైతులకు ఎట్లా దగ్గర తీస్తాము, గరీబులకు దగ్గరికి ఎట్లా తీస్తాము, గరీబులకు ఎట్లా సేవ చేస్తాము అనే విషయం మీకు కనబడుతున్నది. కనబడ్డట్టుగా తెలివనులకు, పెద్ద మనుషులకు, అర్థం కానులకు చెప్పవలసిన బాధ్యత మీదే. అందరికీ చెప్పండి, ప్రభుత్వం మాది ఉన్నది, ప్రభుత్వం మేం పనులు చేస్తాం, మేం దగ్గరికి ఇస్తాం, మేం సేవ చేస్తాం, మా దగ్గరికి రండి. మీరు కూడా మా లాగా కావాలంటే మరి అక్కడికి వెళ్ళి ఇక్కడికి రండి, మా లాగా మీ చేయి కూడా మీదికి అవుతుంది, ఇప్పుడు ఆలోచించండి అని చెప్పవలసిన బాధ్యత మీది ఉన్నది. కాబట్టి అందరు కూడా ఈ సంతోష పాటలలో అందరికీ రుణమాఫీ గురించి చెప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్. చెప్పండి, మీకు ఇస్తున్న రుణమాఫీ. వ్యవసాయాధికారి మద్దూరు మరియు డోంగ్లీ మండలము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మద్దూరు మండలం మొత్తం 3699 మంది రైతులు గాను, అందులో మద్దూరు మండలానికి 2260 మంది రైతులు, అలాగే డోంగ్లీ మండలానికి 1306 మంది రైతులకి ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య గారిచే ఈరోజు రుణమాఫీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రైతులు ఈ మొదటి విడతగా 1 లక్ష లోపు ఏదైతే రుణాలు తీసుకున్నారో ఈరోజు సాయంత్రం 4 గంటలకి రుణం మాఫీ అవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా 2 లక్షల వరకు నెక్స్ట్ విడతలో మాఫీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా రైతులు ఏదైతే మొదటి విడతగా రైతు రుణమాఫీ అయ్యారో వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉన్నా మా వ్యవసాయ అధికారులు కానీ ఈ నెల 21 గురు పౌర్ణమి నాడు ప్రతి తాండాలో రామారావు మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని బంజారా నాయకులు అన్నారు. అలాగే 31న హైదరాబాద్లో జరిగే మహారాజ్ జయంతి వేడుకలకు బంజారా సోదరులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంజారాల ధర్మగురు అఖండ బాల బ్రహ్మచారి సంత్ శ్రీరామ మహారాజ్ జయంతి వేడుకల వాల్ పోస్టర్లను బాన్సువాడ పట్టణంలో బంజారా నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామారావు మహారాజ్, పౌరీదేవి, పరశురాం మహారాజులకు 1930 సంవత్సరంలో గురు పౌర్ణమి రోజున జన్మించారని చెప్పారు. వారు వారి జీవిత పర్యాంతం అడవుల్లో అనారిక జీవితం సాగిస్తూ మత్తు పదార్థాలకు బానిసలైన బంజారాలకు సద్బుద్ధిని ఇస్తూ సన్మార్గంలో నడిపించడానికి కృషి చేశారన్నారు. ఆయన కృషి ఫలితంగానే ఈరోజు దేశవ్యాప్తంగా బంజారాలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఇంతటి మహనీయుడి జయంతిని తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాలని బాన్సువాడకి చెందిన కొందరు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ని కోరడంతో ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మహారాజ్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తున్నారన్నారు. जीवन सारी ये गटलामा कतको खोड़ा खोड़ाओमा सजको ये गोर समाजे ने सदारे वासु गोर समाजे ने सद्बुद्धि देन सन्मार्गेर में चलाए वासु और जीवन सारी प्रयास की दो से वो भगवान रामराव महाराजेर जयंती अपन हर साल गुरु पौर्णमी दाड़े मनावाचा हनूज ये तेलंगाणा राष्ट्र में थी अंग सेवालाल महाराजेर जयंती तेलंगाणा राष्ट्र में फस्ट डिमांड करता अतिथि ये बांसवाड़ा गड्डा पर जना भी डिमांड करता ये डिमांड राष्ट्र व्याप्त लेदा सेवालाल महाराजर जयंती आज गवर्नमेंट अधिकारिक कर्री हनूज क्याजुअल भी दिनी हनूज ये रामराव महाराजर जयंती भी हनु हर तांडेवर मई ये भारतीय मई कोना कोना ले जाने का जो उद्देश्य थी ये बांसवाड़ा तीज वदाड़ा हैदराबाद के जना अतेर अपना जो भी लोग छे अपन अतेर मोटे मन क्या अपन एमएलसी रामुल नायक सारे ने विनती की देते भैया तम रामराव महाराजर जयंती करो तो
तम मोठे मन क्या छो तम अगर वो जयंती की दे तो ये राष्ट्रव्याप्तंगा हर तांडे तांडे न वो जावच करें के ताणी के जना रामलू भैया रिएक्ट वे ताणीन लारे दाड़ा वो हर तांडे तांडेर में रामराव महाराज जयंती मनाणो हनु हर तांडेर में वो दाड़ा रामराव महाराज गुरु पौर्णमी दाड़ो जयंती दाड़ा हर तांडे में गुड़ी कने 5 लिंबेर झाड़ घालू करें के ताणीन पिलपू दिनो छे वो रामलू भैया पिलपुना अनुसरिंची अपन ये बांसवाड़ा कॉन्स्टिट्यूंसी में जत्रा भी तांडे तांडे में गोरमाटी छा हर गुडीर में दाड़ा 21 तारीखेर दाड़ो गुरु पौर्णमी दाड़ो रामराव महाराज जयंती मनाताणीन हर गुडीर में 5 झाड़ घालू करें के ताणीन विनती कर रहे छा हनु 31 तारीखेर दाड़ा हैदराबाद में बंजारा भवन में रामलू बिहार आध्वर्य में अपन सीएम रेवंत रेड्डी सारे समक्षर में रामराव महाराज जयंती है वो कार्यक्रम भी हर तांडे थी सेवे नाताणी विजयवंत करनु करें के ताणी मनवी है सेन जय सेवालाल जय सेवालाल जय बंजारा మా మత గురువు తపస్వి రామరావు మహారాజ్ గారి 89వ జయంతి ఉత్సవాలు గురు పౌర్ణమి నాడు ఉంటుంది. అది ఆదివారం 21వ తారీఖు ఈ నెలలో వస్తుంది. ఆ రోజు ప్రతి తాండాలో భోగ్ బండార్ నిర్వహించాలని మరియు 31వ తారీఖు ఈ నెల 31వ తారీఖు నాడు హైదరాబాద్ బంజారా భవన్లో ఈ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. రామనాయక్ గారి ఆధ్వర్యంలో ఎక్స్ఎంఎల్సీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున ప్రతి తాండాలో 21 నాడు పూజ చేసుకోవాలి. 31 నాడు హైదరాబాద్ తరలి రావాలని మనవి చేస్తున్నాను. జై సేవలాల్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.